శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము నుండి గ్రహించిన కొన్ని ముఖ్య అంశాలు. మంత్ర తంత్ర యంత్రముల వలన ఫలితము కనిపించనప్పుడు జపము తపము హోమాదులను ఆశ్రయించవలను. వాటి వలన కూడా ఉపశమనము కలగనప్పుడు శ్రీ గురుపాదుకలే శరణ్యము. భగవంతుని సాక్షిగా గైకొని అసత్య ప్రమాణములను అధర్మ ప్రమాణములను చేయువారు దత్త ప్రభువు చేత కఠినముగా శిక్షింపబడుదురు. కర్మ ప్రభావము అత్యంత సూక్ష్మముగా పనిచేయును. సత్యమును గ్రహించి జీవులు సత్కర్మలు మాత్రమే చేసి దుష్కర్మలను చేయకుండా ఉండవలను. జన్మావసానమున ఏ సంకల్పములతో ప్రాణము విడువబడునో తదనుగుణమైన మరుజన్మ లభించును. అన్ని విఘ్నములకు కర్తను నేనే, అన్ని విఘ్నములను హరించువాడను కూడా నేనే. దత్తాత్రేయుడనగా ఎవరనుకుంటిరి? హరిహరపుత్రుడైన ధర్మశాస్త్రయే విష్ణు రూపములో బ్రహ్మరుద్రులు విలీనమైన అది దత్తరూపము. ధర్మశాస్త్ర రూపములో గణపతి షణ్ముఖుల విలీనమైన అది కూడా దత్తరూపమే. శ్రీపాద శ్రీవల్లభ రూపమునందు మహాగణపతి ఉన్నాడనుటకు నిదర్శనముగా శ్రీపాద శ్రీవల్లభుడు రూపము గణేశ చతుర్థికి అవతరించును. శ్రీపాదులు గణేశ చతుర్థి నాడు ఉషఃకాలములో సింహలగ్నమునందు చిత్తా నక్షత్రము తులారాశిలో జన్మించునట్లు నిర్ణయించబడినది. శ్రీపాద శ్రీవల్లభులు జన్మించినప్పుడు 3 తలల నాగుబాము 18 రోజుల పాటు వారిని ఎక్కడ పరుండబెట్టినను పడగపెట్టుచుండెడిది. వారు మాతృగర్భము నుండి జ్యోతి స్వరూపముగా వెల్లువడిరి. పుట్టిన ఉత్తర క్షణముననే సుమతీ మహారాణి సొమ్మసిల్లిపోయెను. పురిటి గదిలో నుండి మంగళ వాయిద్యములు వినపడిచుండెను. తమ ఆహార విషయములలో తగు జాగ్రత్తలు పాటించవలెను. ఆహారము యొక్క సూక్ష్మాతి సూక్ష్మాంశములు వలన మనస్సు ఏర్పడుచున్నది. ఆలోచన స్రవంతిని క్రమబద్ధము చేసి నియంత్రణలో ఉంచిన యెడల ఆలోచన ప్రతిబింబ రూపమైన అటువంటి దానిని మంత్రమని పిలుచుచున్నారు. శ్రీపాదుల వారి సంకల్పము లేనిదే ఒక చిన్న ఆకు కూడా కదలజాలదు. శ్రీపాదులకు జయము జయము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.